కోతికి కొబ్బరికాయ, పిచ్చోడి చేతిలో రాయి అనే సామెతలు అప్పుడప్పుడు పాజిటివ్గా కూడా ఉంటాయి. నమస్కారం అండి అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్లో నా పేరు బోగస్ నూగ్, నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు సినిమా బండి. సినిమా బండి 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 బండి. సో బ్రూట్ 2021లో రిలీజ్ అయింది ఈ సినిమా. అవును ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒక ఇండిపెండెంట్ సినిమా, లో బడ్జెట్ సినిమా ఇది. అవును. అండ్ ఈ సినిమా మాకు రికమెండ్ చేసింది మా ప్రేక్షకులే. దినేష్ ఇన్స్టాగ్రామ్లో మాకు ఈ సినిమా రికమెండ్ చేశాడు. అవును. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమా మన లిస్ట్లో కూడా ఉండింది, కానీ మనం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాము. అలా దాన్ని వాయిదా వేసుకుంటూ ఇవాల్టి వరకు సాగదీశాం. కానీ మధ్యలో దినేష్ కూడా రికమెండ్ చేసేసరికి ఇది ఉంది కదా, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఇది కూడా చేద్దాము ఇప్పుడు, రికమెండేషన్ కూడా వచ్చింది అని చెప్పి ఈ సినిమా రివ్యూ చేయబోతున్నాం మనం. సో రికమెండేషన్ కోసం దినేష్ కి థ్యాంక్స్. థ్యాంక్ యూ దినేష్. అండ్ మీరు కూడా మేము ఏదైనా సినిమా రివ్యూ చేయాలి అంటే మాకు రికమెండ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో @_thigap, ఈమెయిల్ mindthigap@gmail.com, లేదా ట్విట్టర్లో @thigap. ఇయర్ స్పెసిఫిక్ ఏం లేదు, రీసెంట్గా వచ్చే సినిమాలనే కాదు, మీకు 90s, 80s, 70s నచ్చిన సినిమాలు కూడా ఏమైనా ఉంటే మీరు మాకు రికమెండ్ చేయొచ్చు. అండ్ మీరు రికమెండ్ చేస్తే మేము చూస్తాము, రివ్యూ చేస్తాం. తప్పకుండా. మీకు ఎట్లా రికమెండ్ చేయాలో తెలీదు, ప్రాసెస్ ఏంటి అవన్నీ కొంచెం క్లియర్గా లేవంటే దినేష్ని అడగండి, దినేష్ అని చెప్తాడు. అది దినేష్ అందరికి చెప్పేసి మంచిగా గుడ్ బాయ్. ఒకవేళ మీరు అనానిమస్ గా ఉండాలి, మీ పేరు మేము పబ్లిక్ గా చదవద్దు అంటే మాకు మెసేజ్ లో అది కూడా రాసి పెట్టండి. మేము మీకు కావాల్సిన, మీకు నచ్చిన ఫేక్ నేమ్ ఏదైనా ఉంటే, ఇప్పుడు బ్రూట్, బోగస్ లాగా మీరు అవ్వకండి, ఇవి మా రియల్ నేమ్స్ కాదు. సో మా బర్త్ సర్టిఫికేట్స్ లో బోగస్ నూగ్ అని లేదు. మేము కూడా తెలుగు వాళ్ళమే, మాకు కూడా తెలుగు పేర్లు ఉన్నాయి. అది సో మీకు రియల్ నేమ్ వద్దు, ఇట్లా ఫ్యాన్స్ వచ్చేస్తారు చాలా మంది, ఫోటోలు అడుగుతారు, ఆటోగ్రాఫ్లు అడుగుతారు అని, మీకు కూడా అట్లాంటి భయాలు ఏమైనా ఉంటే మీ ఫేక్ నేమ్ ఒక ప్రిఫరెన్స్ ఉన్నది మాకు రాసి చెప్పండి, ఆ పేరుతో పిలుస్తాం. అది. సో సినిమా బండి అనే సినిమాకి చిన్నగా సారాంశం చెప్పుకోవాలంటే బ్రూట్, గొల్లపల్లి అనే ఒక ఊర్లో వీరా అనే అతను ఒక షేర్ ఆటో నడుపుతుంటాడు. ఊరు బాధల్లాగానే కరువు, వర్షాలు లేకపోవడము, సరిగ్గా కరెంట్ లేకపోవడము, రోడ్లు సరిగ్గా డెవలప్ కాకపోవడము, అండ్ వీరాకి కూడా ఈ షేర్ ఆటో ఏదైతే ఉందో అది ఫైనాన్స్ లో తీసుకుంటాడు. సో నెలకి అది అప్పు కడుతూనే ఉంటాడు, దానికి సరిపడే అంత ఇన్కమ్ రావట్లేదు వీరాకి, సంపాదన రావట్లేదు. సో ఊరిలో అందరికి కొన్ని కష్టాలు, అందరూ అట్లా ఊర్లో మేనేజ్ చేసుకుంటున్నారు. అప్పుడే సడన్ గా వీరాకి ఆటోలో ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఎవరో బ్యాగ్ మర్చిపోతారు. బ్యాగ్ ఏంటా పెద్దగా ఉందని తెరిచి చూస్తే అందులో ఫుల్ కిట్ ఉంటది. ఒక DSLR కెమెరా, పెద్ద టెలిఫోటో లెన్స్, దానికి ఒక మైక్ అటాచ్డ్ ఉంటుంది, మొత్తం ఫిల్మ్ మేకర్ కిట్ ఉంటుంది బేసిక్ గా ఫోటోగ్రాఫర్ బ్యాగ్ లో. సో వీరా ఎలాంటి వాడు అంటే ఒక డ్రీమర్, పగటి కలలు కనే ఒక కుర్రవాడు. కానీ వీరాకి కూడా ఒక పెళ్ళాము, ఒక కూతురు, ఈ బేసిక్ సెటప్ ఉంటుంది. సో వీరా ఏమనుకుంటాడంటే, ఇప్పుడు దొరికింది కదా కెమెరా, మనము దీంతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది. ఎందుకు అంటే ఆ సినిమా తీయడం వల్ల ఇప్పుడు వీరా టీవీలో చూస్తుంటాడు, ఏదైనా తెలుగు సినిమా రాగానే ఆడియన్స్ అంతా థియేటర్ బయటకు వచ్చి 100 కోట్ల నరుస్తుంటారు. సో వీరా చూసి, మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, మనం ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి పైసలు మనకు కూడా వస్తే మన ఊరిని ఎంత బాగా చేయొచ్చు అన్న థాట్ తో వీరా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ప్రయత్నం మొదలెడతాడు. వీరా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఘన అని, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీస్తుంటాడు. వీరా, ఘన ఇద్దరు కలిసి సినిమా తీద్దాం ఊర్లో వాళ్ళతోనే యాక్టర్లుగా పెట్టుకొని అన్న ప్రయత్నం మొదలెడతారు. దానివల్ల వాళ్ళకి వచ్చే కష్టాలు ఏంటి, ఆ జర్నీ ఎలా అయితే ఉంటుందో ఆ మొత్తం క్యాప్చర్ చేసే సినిమానే సినిమా బండి. సినిమా ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో బోగస్ మీకు అంత బోరింగ్ గా చెప్పిండు. జస్ట్ ఎట్లా ఉంటది ఏంది ఈ మూవీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్, సినిమా బండి అంటే తెలుసా నీకేంటో? ఒకప్పుడు పిల్లలకి చిన్న చిన్న సినిమాలు చూపించే బండి మీద ఎవరు వచ్చేవాళ్ళు కదా, అది ఇది వరకు మనకు అన్ఫార్చునేట్లీ ఆ ప్రివిలేజ్ లేకుండే. ఊర్లల్లో నాకు ఎట్లా తెలుసు అంటే, మా ఊర్లో ఇది ఉంటుండే నా చాలా చిన్నప్పుడు. ఊర్లల్లో ప్రతి ఆదివారము వాడు పొద్దున గంట కొట్టుకుంటే వెళ్ళేటోడు ఊరి నుంచి, ఇవాళ సాయంత్రం ఫలానా సినిమా వేస్తాము అందరు రండి అని వేసి, ఆ ఊరి మైదాన్ ఉంటది కదా, మైదాన్లో ఒక పరదా వేసేసి అందరినీ జంపకానేసి కూర్చోబెడతారు. మీకు
దీని ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ చూడాలంటే స్వదేశ్ మూవీలో వాళ్ళు రాత్రి షారుఖ్ ఖాన్ కి కరెంట్ ఉన్నప్పుడు వేస్తే ఏ తారా ఓ తారా అనే పాట వచ్చే ముందర ఓకే జరిగేది అది సినిమా బండి. ఓకే సో అది ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కల్చర్ అంటే మనకి ఉట్టి సినిమా చూడడం కాదు, అదొక ఫెస్టివల్ లాగా ఉండేది, అదొక ఈవెంట్. రైట్ రైట్ అంతా ఊరి వాళ్ళందరూ వచ్చి ఒక 50 మంది 60 మంది ఒకటే చోట కూర్చొని పెద్దవాళ్ళకి పడక మంచాలు వేసి ఆ జూట్ మంచాలు ఉంటాయి, పెద్దవాళ్ళు అక్కడ, చిన్నపిల్లలు ముందర కూర్చోవాలి, ఆడవాళ్ళు వాళ్ళ కూరగాయలు తరుక్కుంటూ లేకపోతే అది, ఇక మగవాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళది ఒక మెహఫిల్ నడిపిస్తూ. సో అదొక ఫెస్టివల్ లాగా ఉంటుంది. సో సినిమా బండి అనేది ఒక ఇమోషన్ చాలా మందికి. ఇది మనం అన్ఫార్చునేట్లీ మనం అది ఎక్స్పీరియన్స్ చేయం. థియేటర్లు వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకి జస్ట్ చీకటి రూమ్ లో కూర్చొని చూసేయడం అయిపోతుంది. కానీ స్లోగా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదే కాన్సెప్ట్ చాలా రిచ్ మంది ఇప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్లలో చేసుకుంటున్నారు. ఓ ప్రొజెక్టర్ పెట్టేసి బార్బిక్యూ అని మందు తెచ్చుకొని మంచిగా ఒక బాన్ ఫైర్ పెట్టుకొని పక్కన. సో అది ఏంటంటే చాలా సోషల్ ఏమంటారు కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. అది అందరు కలిసి చూసుకుని గట్టిగా నవ్వుకుంటూ గట్టిగా ఏడ్చుకుంటూ. సో నాకు ఈ మూవీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నచ్చింది ఏంటంటే సినిమా బండి అనగానే ఆ నాస్టాలజిక్ థాట్స్ ఏవైతే ఉండే కదా, అంటే అరే చిన్నప్పుడు అందరం కూర్చొని అప్పట్లో ఇన్ని కేబుల్ ఈ ఓటీటీ లేనప్పుడు ఫ్రైడే రోజు వచ్చే మూవీ కోసం అందరు ఎదురు చూసేవాళ్ళు ఇంట్లో, అన్ని పనులు తొందరగా ఖతం చేసుకొని హాల్లో గుంపులో కట్టుకొని చూస్తుండే. సో ఆ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అని వచ్చేది. అండ్ దాన్ని ఆఫ్ ద బ్యాట్ చెప్తున్నాను నేను, ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సో ఈ మూవీ టైటిలే పెద్ద పాజిటివ్, పెద్ద ప్లస్, చాలా మంచి టైటిల్ పెట్టారు, చాలా మంచి టైటిల్. అవును, అది ఒక లోకల్ ఫ్లేవర్ ఉన్నది ఆ టైటిల్లో. అండ్ వినంగానే నీకు వెంటనే ఆ పాత జ్ఞాపకాలన్నీ ఇట్లా నేను వెచ్చబరుస్తాయి. అవును అవును, తప్పకుండా చూడాల్సిందే. రైట్, ఇప్పుడు సారాంశం అయిపోయింది. స్పాయిలర్స్ తో పాటు మేము మొత్తం డీటెయిల్ గా రివ్యూ చేస్తాము. సో బ్రూట్, ఈ సినిమా నాకు లాస్ట్ నేను తెలుగు సినిమా చూసి నాకు బాబా చాలా నచ్చేసింది. చాలా హై క్వాలిటీ అన్న సినిమా బ్రోచేవారెవరరా. దాని తర్వాత నాకు అంత లెవెల్లో నచ్చిన సినిమా ఇదే. అవునా? యా. అంటే ఇది 10 out of 10 అంటావా మరి నువ్వు ముందరే? లేదు, నాకు ఇది 8 out of 10 ఇది. అచ్చా, 8 or 9 గివ్ ఆర్ టేక్, కానీ 8 out of 10 అనుకో. 8.5. అదే ఆ నర ఎప్పుడో వేస్తావా? ఈ మధ్య జర మిస్ అవుతున్నావు. అదే పావలాలు నరాలు. అదే, కానీ ఒకటి ఉన్నది, నేను ఒకటే అడుగుతా. మొత్తం మూవీలో మనం ఎట్లాగో వెళ్తాము ప్రతి డిపార్ట్మెంట్, ఒక మూవీ లాగా అంటే మొత్తం మూవీ చూసేసిన తర్వాత నీకు ఇట్లా అచ్చుబడిపోయిన విషయం ఏంటి? స్టోరీయా లేకపోతే యాక్టింగా లేకపోతే ఏంటి అచ్చుబడిపోయిన విషయం ఏంటి? క్యారెక్టర్లా? అంటే ఆ ఊరి అదే ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ ఎంత బాగుండే అంటే చాలా మంది నాకు చాలా నచ్చారు. ఇంకా క్యారెక్టర్సే కాకుండా ఆ మూవీ ఎసెన్స్, ఆ మూవీ క్రక్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఈ మూవీ అంతా సినిమా తీయడంలో ఏదో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమో టైం పాస్ కోసమో తీయడం కాకుండా వాళ్ళు తీయడం వెనకాల ఒక డెస్పరేషన్, ఒక ఇమోషనల్ రిక్వైర్మెంట్, నీడ్, నెసెసిటీ ఉంది. అది ఉన్నా కానీ ఈ సినిమా యాక్చువల్ గా ఆ సినిమా గురించి కాదు, వాళ్ళు తీసే సినిమా గురించి కాదు. సినిమా మధ్యలో వీరా ఇంకా గన ఒక సీన్ ఉంటుంది బ్రో. పోల్ట్రీ ఫామ్ లో వీరా ఇంట్లో కరెంట్ పోతుంది. కరెంట్ పోవడం వల్ల వాడు ఆ కెమెరా బ్యాటరీ చార్జ్ చేయలేకపోతాడు. సో వాళ్ళ ఊర్లో ఉన్న పోల్ట్రీ ఫామ్ కి వెళ్తారు. అది ఊరి బయట ఒక 7-8 కిలోమీటర్లు బయట వెళ్తే వీరా ఆటోలో ఆ పోల్ట్రీ ఫామ్ లో 24/7 కరెంట్ ఉంటుంది. సో అక్కడ పోయి వాళ్ళు బ్యాటరీ చార్జ్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. అప్పుడు వీరా అసలు ఇది ఇంటెన్షన్ అనే ఉద్దేశం అనేది గనకు చెప్తాడు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు నువ్వు చూసావు కదా ఈ సినిమాలు, తెలుగు సినిమాలు ఎంత కలెక్షన్లు, ఎంత రెవెన్యూ వస్తుందో. మనం కూడా ఒక సినిమా తీస్తే అంత మనకి ఏమైనా రెవెన్యూ లాగా వస్తే దాంతో మన ఇప్పుడు చూడు 7-8 కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి. రోడ్డు బాగాలేకపోవడం వల్ల 1 కిలోమీటర్ తోనే మన గుద్దంతా ఇట్లా చాట్ అయిపోతుంది. కానీ ఆ రోడ్లే బాగుంటే మనం 3-4 నిమిషాల్లో వచ్చేసేవాళ్ళము. మనకి నీళ్లు స్టోర్ చేసుకోవడానికి పంపులు లేవు, ట్యాంకు లేవు, మనకి కరెంట్ రావట్లేదు, పవర్ రావట్లేదు సరిగ్గా ఊరికి.
మనం అందరం కలిసి ఒక చెయ్యేస్తే మనకి ఎవరో చేసేది కాదు, ఇది మనమే చేసుకోవాలి, ఎవడో వచ్చి చేయడు. మనం అంతా చెయ్యేస్తేనే ఇవన్నీ పనులు మనం చేసుకోగలుగుతాము. సో అది యాక్చువల్ గా నాకు ఆ సినిమా ఎసెన్స్ అనేది అదే. ఆ సీన్ లో ఆ వీర చెప్పుకున్న ఉద్దేశంలో అది నాకు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది అంటే, ఎందుకంటే దాంట్లో చాలా నిజం ఉంది. ఏదైనా పని అవ్వాలంటే నువ్వు ఊర్లోనా ఉండు, టౌన్ లోనే ఉండు, సిటీలోనే ఉండు, నీకు చుట్టుపక్కల సమాజానికి ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడో ఎలక్షన్లు వస్తాయి, ఎవడో మారుతాడు, ఎవడో పవర్ లోకి వచ్చి వాడొచ్చి ఉద్ధరిస్తే గానీ జరుగుతుంది. ఇవన్నీ కట్టుకలలు. ఇవన్నీ మనమే కలిసి ఓకే నా ప్రాబ్లం నాకున్నాయి, నీ ప్రాబ్లం నీకున్నాయి, కానీ మనందరికి ఎఫెక్ట్ అయ్యే కామన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అని మనం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని సరే ఇప్పుడు ఈ కామన్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేద్దాము అన్న ఉద్దేశంతో మనం ఏదైనా పని చేతులన్నీ కలిపి స్టార్ట్ చేస్తే ఎవడొచ్చి ఆపినా అది ఆగదు. అది ఆగదు. అవును, నువ్వు ఇది చెప్తుంటే మా నాన్నమ్మ చెప్పే ఒక సామెత గుర్తొస్తుంది, ఎవరి తిండి వాడే వండుకోవాలి, ఎవరి ముడ్డి వాడే కడుక్కోవాలి అని. అంటే చాలా ఏమంటారు క్రూడ్గా చెప్తుంది మా నాన్నమ్మ ఇలాంటి సామెతలు చెప్తుండే. కానీ అదే కదా విషయం, ఎసెన్స్ అదే. ఏంటంటే మన ఆకలిని మనమే తీర్చుకోవాలి, పక్కనోడు వచ్చి పెడతాడని వెయిట్ చేస్తే అంతే సంగతులు. అడగంది అమ్మ కూడా ముద్ద పెట్టాలని మా అమ్మ చెప్తుంటుంది. చాలా క్రూవల్ గా హింట్ ఇచ్చిన నువ్వే చెప్పడం ఏంటి, ఏదో బామ్మ వచ్చి చెప్తే పర్లేదు, ఒక లెవెల్ స్కిప్ అయినట్టుంది. అంటే ఏదో అంటే ఏంటి నువ్వు అసలు అనే నువ్వు నన్ను అడగమంటున్నావా అడగద్దంటున్నా. సో కానీ అది చాలా నిజం ఉంది ఆ విషయంలో. నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ నాకు ఇప్పటికీ గుర్తు, నీకంటే ముందరే చూసిన ఈ మూవీ నేను యాజ్ యూజువల్ గా. కాంపిటీషన్ కాదు కానీ నేను ఎందుకు చెప్తున్నా ఆ పర్టికులర్ నీకంటే ముందర చూసినానంటే ఇన్ఫ్లుయెన్స్ కాలేదు నేను, నువ్వు చూసి మనం డిస్కస్ చేసుకొని అట్లా కాలేదు. సో నేను ఇండిపెండెంట్ గా చూసాను, అది కూడా మా వైఫ్ చూస్తానంటే మా వైఫ్ తో పాటు చూసాను. మూవీ అయిపోయిన వెంటనే నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే మొత్తం పిక్చర్ సినిమా మొత్తం ఆ ఊర్లో ఆ 4-5 క్యారెక్టర్ల మధ్య 10 మంది క్యారెక్టర్ల మధ్యలో ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆ మూవీ చూస్తున్నంతసేపు ఒక ఊరి వాళ్ళని చూస్తున్నా నేను అన్న ఫీలింగ్ రాలే. అవునా? యా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ ఇన్కంపీటెంట్ అంటే వాళ్ళకి స్కిల్ లేకపోయినా ఇది లేకపోయినా వాళ్ళు పడి దాన్ని మేనేజ్ చేయడము అవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక జెన్యున్ గా ఒక ఎర్నెస్ట్ గా ఒకడు ప్రయత్నం చేస్తాడు కదా, నాకు ఆ ట్రేట్లు కనబడినాయి నాకు. అరే వీడు ఊరివాడు, అరే వీడు ఫాల్తుగా వీడికి ఆన్ చేయడం రాదు, వీడికి ఇట్లా నుంచోడం రాదు అని కాదు. కానీ నాకు అవి ఎందుకో ఆ సైడ్ వెళ్ళలేదు నా థింకింగ్. జనరలీ నువ్వు ఇప్పుడు ఒక ఊర్లో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం ఉందనుకో, అలాంటి మూవీ చూస్తే ఓ ఇది ఊరు సెటప్, ఇది ఊర్లో ఇట్లా ఉన్నది, ఊర్లో ఇట్లా జరుగుతాయి అన్నట్టు అనిపించింది. ఇందులో నాకు అంటే ఎంత బ్యూటిఫుల్ డైరెక్షన్ అంటే నా అభిప్రాయం అది. ఆ స్టోరీ టెల్లింగ్ ఎట్లయితే ఉండేనో నువ్వు క్యారెక్టర్లనే చూసావు, వాళ్ళ క్యారెక్టర్ల ప్రయత్నాన్ని చూసావు. కానీ అరే వీడు ఆటో నడిపించుకునేటోడు, వీడు కటింగ్ వాడు, అవన్నీ బ్యాక్ సీట్ వెళ్ళిపోయినాయి. ఒక జస్ట్ ఇంట్రడక్షన్ వరకు ఉండే. తర్వాత నాకు మూవీలో గుర్తున్నదంతా అరే వీడు డైరెక్టర్, వీడు యాక్టర్, వీడు కెమెరామ్యాన్ అట్లా గుర్తున్నారు. కానీ ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు ఆ ఊరోళ్ళు వీళ్ళు ఏదో కామెడీ అయిపోయారు మనుషులు అన్నట్టు ఎప్పుడు నాకు అనిపించలేదు. సో ఎందుకంటే వాళ్ళు అలా ట్రీట్ చేయలేదు. అదే అంటున్నా, ఆ ట్రీట్మెంట్ ఓవరాల్ గా ఏ పాయింట్ లో కూడా అంటే నీకు నా ఫీలింగ్ ఎట్లుండే, డైరెక్టర్ కూడా వాళ్ళు ఊరు వాళ్ళు అన్నట్టు ఒక గ్రాంటెడ్నెస్ తీసుకోలేదు ఆ మూవీ తీస్తున్నప్పుడు. ఆ స్టోరీ టెల్లింగ్ లో డైరెక్టర్ తీసేటప్పుడు కూడా ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైపోయింది. అట్లీస్ట్ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఎండ్లో. నువ్వు చెప్పే పాయింట్కి ఈ సినిమాలో ఒక చాలా పెద్ద సపోర్టింగ్ పాయింట్ ఉంది, అది వన్ ఆఫ్ ది బిగ్ పాజిటివ్స్. అది చెప్పే ముందు నా అభిప్రాయం ఏంటంటే, నాకైతే పూర్తిగా ఊర్లో ఉన్నది ఇది ఊరు వాళ్ళనే చూస్తున్నాను అన్న ఫీలింగే ఉండే నాకు. వీడు ఆటో నడిపించేవాడు, వాడు బార్బర్ అని, ఎవరైతే ఈ మంగ అనే అమ్మాయి కూరగాయలు అమ్ముతుంది రైతు బజార్లో అని చెప్పి, ఇవన్నీ నేను ఎప్పుడు మర్చిపోలేదు, నాకు ఎప్పటికీ గుర్తుండే. ఎందుకంటే ఆ గుర్తుండడం వల్లనే వీళ్ళు పడే కష్టాలు నాకు ఇంకా ఎక్కువ రిలేట్ కాదు,
నాకు ఇంకా ఎక్కువ హైలైట్ అయ్యాయి వాళ్ళ పడే కష్టాలు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా చేసే పని ఇది, అందులోనే కష్టపడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టి ఇది చేస్తున్నారు. సో ఇందులో ఎన్నైతే గంటలు పెడుతున్నారో అంతకాలం వాళ్ళకి అక్కడ రావాల్సిన రోజు వచ్చే పైసలు రావట్లేదు వాళ్ళకి, అయినా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. వాడు బార్బర్ షాప్ మూసేసి వచ్చేస్తున్నాడు, వీడు వెడ్డింగ్ సీజన్ అయినా ఘన వదులుకొని వచ్చేస్తున్నాడు, వీర ఆటో నడపడం మొదలేస్తున్నాడు. ఇవన్నీ చూసి నాకు అందుకనే చాలా నచ్చింది. ఎందుకంటే ఆ రియాలిటీ, వాళ్ళ రియాలిటీ ఏంటో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఊరు వాళ్ళు అనేది ఎప్పటికీ కనిపిస్తుంది, వాళ్ళు చేసిన త్యాగాలన్నీ కనిపిస్తున్నాయి. అండ్ నువ్వు చెప్పే పాయింట్ తో రిలేట్ అయింది ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమాలో వీళ్ళు ఈ కెమెరాలో పాత SD కార్డులో ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తుంటారు. యాక్చువల్స్ కెమెరా ఓనర్స్వి ఏదో ఒక ట్రిప్ మీద వెళ్తారు ఫ్రెండ్స్ తో, వాళ్ళంతా అర్బన్ క్రౌడ్, సిటీ వాళ్ళు ఉంటారు. సో సిటీ వాళ్ళు ఉంటారు. సో స్టార్టింగ్ లో ఒక డిస్కోథెక్ లాగా ఏదో డాన్స్ చేస్తుంటారు, రెయిన్ డాన్స్ లాగా చేస్తుంటారు. అప్పుడే వీళ్ళు కొన్ని కామెడీ లైన్స్ చేస్తారు, ఏంటి వీళ్ళు నీళ్ళు ఇంత వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళకి నీళ్ళే లేవు ఇక్కడ, వాళ్ళేమో రెయిన్ డాన్స్ చేస్తున్నారు. సో అదొక మంచి అబ్జర్వేషన్ అక్కడ. ఇంకో మంచి అబ్జర్వేషన్ ఏంటంటే వీరా అంటాడు బాన్ ఫైర్ ఒక వీడియో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో ఊరు బయటకు వెళ్ళి బాన్ ఫైర్ చేసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ తో, అంతా అర్బన్ సిటీ క్రౌడ్. సో వీరా అక్కడ ఇంకో అబ్జర్వేషన్ ఇస్తాడు, వాళ్ళకి మనలాగా ఉండాలనిపిస్తుంది అందుకనే వాళ్ళు ఊరు బయటకు వెళ్ళి ఇట్లా బాన్ ఫైర్ చేసుకుంటారు, మనకేమో వాళ్ళలాగా ఉండాలనిపిస్తుంది, అంతా ఇట్లానే ఇద్దరి మధ్యలో ఇట్లా నడుస్తుంది. అది చాలా మంచి అబ్జర్వేషన్. కానీ ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ కెమెరా ఓనరు సిటీ వాళ్ళని ఒక సిటీ యూత్ గా చూపించి, వాళ్ళు డిస్కోలు లాగా డాన్స్ చేయడం చూపించి, మామూలుగా ఎలా అయితే సిటీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారో, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో అదంతా చూపించి కూడా, సారీ ఎక్స్క్యూజ్ మీ, మనకే ఉండుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం, కానీ అవన్నీ చూపించాక కూడా ఒక ఈజీ ట్రాక్ ఎట్లా అయిపోతుందంటే ఒక ట్రాప్ ఫిల్మ్ మేకర్స్ కి. ఈ ఊరు వాళ్ళు మంచి వాళ్ళు, ఆ సిటీ వాళ్ళు చెడ్డవాళ్ళు, లేదా చెడ్డవాళ్ళు అన్న అంత దూరం పోకపోయినా కూడా ఈ కెమెరా పాడైపోయారు, స్పాయిల్డ్ బ్రాట్స్, అండ్ ఈ కెమెరా పోవడం వల్ల వాళ్ళకి అంత నష్టం కూడా లేదు అన్నది ఈజీగా అట్లా చూపించచ్చు. అయినా కానీ ఆ సినిమాలో ఆ అమ్మాయిది ఎవరైతే కెమెరా ఓనరో ఆ అమ్మాయిది కెమెరా కొనగానే ఒక వీడియో చూపిస్తారు, ఎంతో ఎన్నో ఏళ్ళు నేను కష్టపడి డబ్బులు సేవ్ చేసి నేను ఇది కెమెరా తీసుకున్నాను అని ఇట్లా చెప్పుకుంటుంటుంది. అది వీళ్ళు రిలేట్ అవుతారు కూడా. ఈ అమ్మాయి ఎవరో యంగ్ కాలేజ్ పిల్ల, సిటీలో ఉన్న పిల్ల, కష్టపడి పైసలు పక్కన పెట్టుకొని కెమెరా కొనింది. వీళ్ళు రోజు కష్టపడేవాళ్ళు, వీళ్ళు కూడా డబ్బులు రోజు లెక్క పెట్టుకునేవాళ్ళు. సో ఆ రిలేషన్ ఏదైతే చూపించారో అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనిపించింది. ఇది అక్రాస్ ఎకనామికల్ లెవెల్స్ ఒక హ్యూమన్ లెవెల్లో ఒక కనెక్షన్ వచ్చింది. ఆమె కూడా పడే కష్టాలు, వీళ్ళు పడే కష్టాలు. అందుకనే వీరాకి ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది, వాడి పక్కన ఘనాకు కూడా అర్థమవుతుంది, తిరిగిచ్చేయాలరా ఈ కెమెరా, ఈ అమ్మాయికి మనం వెతికైనా తిరిగిచ్చేయాలి, సినిమా అయిపోయిన తర్వాత తిరిగిచ్చేయాలని డిసైడ్ అవుతారు. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అది. అండ్ నువ్వు చెప్పిన పాయింట్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ సపోర్టింగ్ పాయింట్ అది. ఎలా అంటే వీళ్ళు ఊరు వాళ్ళు, వీళ్ళు సిటీ వాళ్ళు అట్లా చూపించకుండా వీళ్ళంతా మనుషులే కదా. సో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ అంత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా కాదు, జస్ట్ ఒక స్కేల్లో డిఫరెన్స్ అంతే. ఆమె లక్షలు కూడా పెట్టుకోవడానికి కష్టపడుతుంది, వీళ్ళు కూడా పెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్ అంతే. చాలా బాగా బోగస్ కానీ మంచి పాయింట్స్ చెప్పావు నువ్వు, యాజ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. కానీ కొంచెం తక్కువ ఆగితే బాగుంటది, మనం కూడా నేను నిద్రపోకపోతుండే. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక యాంగిల్లో చూస్తే చాలా ఫిలాసాఫికల్గా రాసిన స్టోరీ ఇది. మనకు ఓపికే ఉండాలి కానీ కొంచెం తవ్వి అర్థం చేసుకోవడానికి. చాలా మంచి అంటే అదే కదా బ్యూటీ ఏముండే అంటే రెండు పార్టీల్లో ఒక లెవెల్ ఆఫ్ ఇన్నసెన్స్ ఉండింది. హ్యూమానిటీ అదొక అర్నెస్నెస్ ఉండింది, అదొక ఏమంటారు కష్టపడాలి అన్న ట్రేట్ ఉన్నది, అదొక అలాంటి క్వాలిటీస్ చాలా రాశారు క్యారెక్టర్స్ లో. ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ కూడా ప్లాట్ లూజ్ అయింది అని అనిపించదు, అస్సలు అనిపించలేదు నాకు. 1 hour 40 minutes సినిమా, అది ఇంకో బెస్ట్ పార్ట్. ఫస్ట్ అసలు మనం అప్రిషియేట్ చేయాల్సింది పాటలు ఉన్నా 3-4 గంటలు కాకుండా
పాటలు ఉన్నా కూడా అన్ని బ్యాక్గ్రౌండ్ లోనే నడుస్తున్నాయి, స్టోరీని ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ పాటలు కూడా చాలా బాగుండే, నాకు యాక్చువల్గా నచ్చాయి పాటలు ఈ సినిమాలో. నేను అట్లా గుర్తు రావట్లేదు నాకు పాటలు, కానీ నాకు లాస్ట్ పాట అయితే పిచ్చి పిచ్చి నచ్చింది. సెపరేట్ గా ఎప్పుడు పాట లేకుండా దీంట్లో అన్ని బ్యాక్గ్రౌండ్ లో నడిచే పాటలే, సో స్టోరీతో పాటు నడుస్తున్నాయి. నాకు లాస్ట్ పాట బాగా నచ్చింది. నాకు అంటే మనం ఎండింగ్ మనకు ఆర్డర్ ఉండలేదు కదా, ఎట్లయితే ఆ మొత్తం ఎఫర్ట్ ని తీసుకొచ్చి అండ్ 2 పార్టీలను దగ్గర తీసుకొచ్చి ఒక సెంటిమెంటల్ మూమెంట్ క్రియేట్ చేశాడు కదా, అది ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. దాన్ని మళ్ళీ దాన్ని కొంచెం అగ్రెసివ్గా చేసేసి కొంచెం ఓ పెద్ద హంగామా చేయకుండా సింపుల్గా అదే టెంపోలో అదే మూమెంట్ తోటి ఇట్లా గ్రాడ్యువల్గా ఫేడ్ అవుట్ అయిపోయింది. వాళ్ళందరూ చేతులేసి కోఆపరేట్ చేసిన కష్టం, వాళ్ళు పడిన కష్టం అంతా వాళ్ళు ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు. అదొక అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకేం. అదే కాకుండా అదే చెప్తున్నా కదా, ఇంకోటి ఏంటంటే వీళ్ళు భుజాలు తడుముకుంటూ కాలర్లు ఎగరేసుకోలే, ఆ చిన్న అంటే ఒక సింపుల్ టన్ వాళ్ళ సంతోషం ఎట్లుంటుందో అట్లనే చూపించారు. అది నాకు ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అంటే ఆ టేకింగ్, అదే డిమ్ లైట్ లో వాళ్ళు ఆ స్క్రీన్ రిఫ్లెక్షన్ తోటి, అది సబ్ టెక్స్ట్ చాలా ఉండేది ఇంట్లో. ఎక్కువ పైన చెప్పుకోకుండా, స్పూన్ ఫీడింగ్ లేకుండా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది హ్యూమన్ ఎమోషన్స్ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు రివ్యూ చేస్తున్నాము, ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, వీటన్నిటిలో ఏం చూస్తాము, ఒక అమ్మాయి స్టాండప్ కమెడియన్ అయితే దాని జీన్స్ మీద హహహా అని రాస్తుంటది. ఒక క్యారెక్టర్ మ్యూజిషియన్ అయితే వాడి రూమ్ లో గోడ మీద ఐఎమ్ ఏ మ్యూజిషియన్ అని ఒక ప్రింట్అవుట్ ఉంటుంది. ఎట్లా అంటే మాకు రైట్ తీసుకుంటున్నారు సార్. ఇందులో అంత ఎక్స్ట్రాడినరీ ఇది లేదు, ఇందులో అట్లా లేదు. ఇప్పుడు వీరా భార్యకి ఉన్న సీన్స్ అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే వీరా ఒకసారి ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి టీవీ ఒకటే ప్లగ్ పాయింట్ ఉంటుంది. ఈమెమో కూరగాయలు కోసుకుంటూ టీవీలో ఏదో చూస్తుంటది పాటలు, వీడొచ్చి ఆ టీవీ డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ పెడతాడు, పెట్టి లోపలికి వెళ్తాడు. ఈమె ఇమీడియట్ గా ఆ బ్యాటరీ తీసి మళ్ళీ టీవీ పెడతాడు. సో వీళ్ళకి అర్థమవుతుంది ఓకే మూడ్లో లేదు, సో మెల్లగా మాట్లాడాలని చెప్పి దగ్గరకు వచ్చి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఇట్లా కాదు ఇదంతా మనం చేస్తున్నాం, ఇది అవసరము అంటే. ఆమె ఏమీ ఒక్క మాట మాట్లాడకుండా వినిందంతా విని టీవీ డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అంటే దాంట్లో నీకు అర్థమైపోతుంది ఓకే సరే నాకు ఇంకా కోపంగానే ఉంది కానీ సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా నేను అర్థం చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే ఆ ఆటో ఫైనాన్స్ లో ఉంది కాబట్టి ఆ అప్పు తీసుకున్నవాడు వీరా దగ్గరకు వచ్చి పైసలు ఏవి నువ్వు ఈ నెల నాకు ఇవ్వలేదు. సో ఆ ప్రెషర్ పడగానే వీరా ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఏమి ఒక్క మాట మాట్లాడకుండా నెక్స్ట్ డే పొలాల్లో పనిచేయడానికి బయలుదేరిపోతుంది. అప్పుడు దాకా ఇంట్లోనే ఉంటుంది, కూరగాయలు కోసుకుంటా. కానీ ఆ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో వీరాకి ఒక్క మాట చెప్పకుండా, ఏ సెంటి సీన్లు వయలిన్ సీన్లు లేకుండా కళ్ళకి నీళ్ళు నేర్చుకుంటూ వీరా జస్ట్ చూస్తూనే ఉంటాడు. చీర కట్టుకుంటుంది, రెడీ అయిపోతుంది, ఒక షర్ట్ లాగా కట్టుకుంటుంది, నెత్తికి అది ఆ బస్తా లాంటిది ఉంటుంది కదా అది పెట్టుకొని ఇంకా బయలుదేరుతుంది పొలాలకి. అందులో వీరా రియాక్షన్ కూడా చూపిస్తారు కాసేపు, జస్ట్ అక్కడ కట్ చేయకుండా బ్రీతింగ్. అది ఈ ఎడిటింగ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్స్. బ్యూటిఫుల్ ఎడిటింగ్ ఉండే అసలు, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండే. కానీ ఈ పాయింట్ కి వస్తే మళ్ళీ ఇవన్నీ వాళ్ళు ఇట్లా మన నెత్తి మీద ఆమె చీర మీద నేను త్యాగం చేస్తున్నాను అని రాయకుండా మాకు ఉత్తరం రాసి అదే రూమ్ లో ఉన్న మొగుడికి ఉత్తరం రాసి నేను ఇవాళ నుంచి పనికి వెళ్తున్నాను, నువ్వేమి ఆటో నడుపుకోకలే, నువ్వు నీ మూవీ తీసుకోపా. ఎంత ఈజీ. ఇది ఒక టిపికల్ తెలుగు సినిమా. ఒక సెంటి సీన్ ఉంటుంది, ఏమండి మన కష్టాలు ఉన్నాయి కదా మీరేం బాధపడకండి, నేను పోయి పొలంలో పనిచేస్తాను, నేను పొలంలో పనిచేస్తాను. ఇదంతా చెత్త లేకుండా ఒక్కటే సీన్ లో ఒక్క డైలాగ్ లేకుండా ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే ఆ సీన్ తో. అదే చాలా ప్లస్లు ఉన్నాయి, కానీ అన్నిటికంటే పెద్ద ప్లస్ హ్యూమర్ అయితే అంటే అదే కదా, ఫోర్స్డ్ హ్యూమర్ కాదు, న్యాచురల్ ఆర్గానిక్ హ్యూమర్ ఉండే. అసలు దీన్నే మనం ఎంతో నెత్తి బాదుకొని అడుగుతూ ఉంటాం మన దర్శకత్వాలు చేసేవాళ్ళని, క్యారెక్టర్ తో హ్యూమర్ చేపియండి, అతికియకండి. అది ప్యాచ్ వర్క్లు వద్దు, మీదకెళ్ళి ఇక ఈ జోకు చెప్పాలి కదా అని చెప్పిపోయకండి, క్యారెక్టర్ తోటి చేపియండి. వాళ్ళు ఏం చేయక్కర్లే. అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు తెలియదు ఎట్లా అవుతుందో, కానీ నా సిన్సియర్ ఇదేంటంటే మనం ఎప్పుడైనా మూవీ తీస్తే కనుక ఎప్పటికైనా షూటింగ్ స్టార్ట్ అయ్యే 1-2 నెలల ముందర నుంచి యాక్టర్లను క్యారెక్టర్లో దింపడమే పని. ఒక్కసారి దిగింది అనుకో, వర్క్ షాప్ లాగా థియేటర్ వర్క్ షాప్స్ ఎట్లా అవుతాయి అట్లనే
ఒక్కసారి దిగింది అనుకో ఆ మాటలోనే వచ్చేస్తుంది నీకు. నువ్వు పెద్ద ఖతర్నాక్ జోకులు వేయాల్సిన అవసరం లేదు, నీకు ఆ మాటలోనే వచ్చేస్తుంది. నాకు ఇందులో అది కనబడ్డది. సేమ్ థింగ్ నాకు బ్రోచెవరెవర్లాలో కనబడింది. ఆ క్యారెక్టర్ ఎట్లయితే డిజైన్ చేశారో, రాయడం కూడా కాదు, ఆ క్యారెక్టర్ డిజైన్ ఎట్లా ఉండేనో ఇంకా దాని మించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండే అన్నట్టు అనిపించింది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిఫరెంట్, మళ్ళీ ఏదో ఒకటే టెంప్లెట్ లా కూడా కాదు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ట్రేట్ ఉన్నది, వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ ప్రెజెన్స్ ఉన్నది, వాళ్ళదో ప్రెజెంటేషన్ ఉన్నది. ఇప్పుడు గునా క్యారెక్టర్, గనా క్యారెక్టర్ నాకు ఎంత నచ్చిందంటే అటు వాడు ఇండిఫరెంట్ కాదు, ఇటు మరీ అటాచ్డ్ కూడా కాదు. వాడు కొంచెం అటు అక్కడ ప్రాక్టికల్ ఇమోషనల్ అన్న యాంగిల్లో నడుస్తున్నాడు. అండ్ దాన్ని వాడు ఎంత బ్యూటిఫుల్ గా చూపించారంటే ఆ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ని. హీరో పైన వాడు వీడేగా బాస్, లిటరలీ నాకంతా తెలుసురా, నేను ఇన్ని వీడియోలు తీసాను అన్నట్టు వీడే బాస్. ఇక ఏంది అంటే వీడు రోజు టిఫిన్ తినిపిస్తాడు, వీడు తిప్పుతాడు, వీడు కూడా ఏదో చలో కన్విన్స్ అయ్యాడు చేస్తున్నాడు. తీసే ఫోటోలు అన్ని ఫోకస్ లో ఉండవు, తలకాయ కోసేస్తాడు, మళ్ళీ టైటానిక్ పోజులు ఎవరు దొరికినా కానీ టైటానిక్ పోజులు. సో అలాంటి ఆ పర్టికులర్ టంగ్ ఇన్ ద చీక్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇట్స్ బ్యూటిఫుల్ అనిపించింది. ఇంత మనము సెంటిమెంట్ గురించి, హార్ట్ గురించి, ఎమోషన్ గురించి మాట్లాడాము, కానీ సినిమా అంతా నేను నవ్వుతూనే ఉన్నా. ఎంత ఫన్నీగా ఉండే అంటే ఆ గనా ఇంట్రొడక్షన్ సీన్, వాడు ఒక పెళ్లి కొడుకుని ఇట్లా స్నానం చేపిస్తుంటారు, వాడు కుర్చీ కింద ఇట్లా పడుకున్నట్టు, ఇంకా హైలైట్ వాడు పడుకొని ఉండడమే ఫన్నీ. వాడు ఇట్లా తీసుకుంటే ఒక పిల్లోడు వచ్చి ఇట్లా వాడి చెస్ట్ మీద నుంచి ఇట్లా కాలేసి ఇట్లా పోతాడు, తొక్కెళ్తాడు. అసలు ఎంత ఫన్నీగా ఉంటుంది. అది కూడా కాదు, వీడు కన్విన్స్ చేస్తుంటాడు కదా ఫోన్ చేసి, వీరా ఫోన్ చేసి కన్విన్స్ చేస్తుంటాడా, అక్కడ జీలకర్ర బెల్లము మంగళసూత్రం నడుస్తాడు, వీడు వదిలేస్తాడు, షూటింగ్ కూడా ఎడిటింగ్. మళ్ళీ వాడు ఎప్పుడైతే మాట్లాడుతుంటాడో ఫోన్ లో సీన్లు మారుతూనే ఉంటాయి అసలు. అండ్ ఎంతమంది అసలు అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ నిజంగా. ఆ మరిది అన్న హీరో, వాడు ఇంకా మంగా అనే అమ్మాయికి ఉన్న కెమిస్ట్రీ, ఆ మంగా కూడా ఏమన్నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చేసిన క్యారెక్టర్. ఎంత దబాయించినట్టు పిల్లాడు, భయంకరంగా పిల్లాడు, భాష, చిన్న పిల్లాడు. ఫిల్మ్ మేకింగ్ లో కూడా బ్రూట్ ఎన్ని చిన్న సటిల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అవన్నీ చూపించారు. ఆ పిల్లోడు భాష వచ్చి కంటిన్యూటీ చేపిస్తున్నాడు. ఇంకా వీళ్ళు కాస్ట్యూమ్ డిజైన్ వాళ్ళకి అర్థమైంది, రోజు అరే బట్టలు మారిపోతున్నాయంటే ఒకటి సీన్. ఇంకా ఒక ఎద్దు బండితో జిమ్మి జిమ్ షాట్ తీస్తున్నారు. అసలు ఎంత బాగుండే నిజంగా అసలు. అంటే అదే మనము డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తలేము ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో నాకు తెలిసి ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఇస్ ద స్టోరీ అండ్ అదే స్క్రీన్ ప్లే. ఇంగ్లీష్ కి పుట్టినావా? ఇదిగో లెక్క తీస్తే చరిత్రలో నాకంటే మస్తు ఆగినావు నువ్వు ఇంగ్లీష్. నేను క్లుప్తం అనేది నేను తెచ్చిన, అక్కడ దాకా పోకు నువ్వు. క్లుప్తం అనేది నేను తీసుకొచ్చిన మన ఎపిసోడ్. పారాగ్రాఫ్లు ఆగినావు నువ్వు ఇంగ్లీష్ లో. ఎప్పుడు నెవర్. నువ్వు కాసొస్తే నా ఫ్యాన్ అడుగు, నేను ఎప్పుడైనా ఇంగ్లీష్ లో మాట్లాడానేమో, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతా నేను. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ప్రేక్షకులకి ఇది ఒక ఆవేదన, మీరు టైం స్టాంపులతో తీసి పంపించండి మాకు. ఇప్పుడు ఎన్నిసార్లు పారాగ్రాఫ్లు ఇంగ్లీష్ వాగాడో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. ఇక్కడ అయిపోయిందా? ఎవరు చెప్పాల్సిన మీరు బోగస్ ని వినంటే అక్కర్లేని హోంవర్క్ అంత ఇస్తుంటాడు మీకు. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. మీరు జస్ట్ ఏం చెప్పాలంటే బ్రూట్ ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేదు ఎపిసోడ్ లో, అంతే. అది చెప్పండి, వాడు చల్లబడతాడు. బోగస్ ఇవన్నీ కాదు, బోగస్ రిసీట్లు ఉన్నాయి పాడ్కాస్ట్ లో. ఉంటాయి నీ దగ్గర అన్ని ఉంటాయి. సో ఇంకా చెప్పాలి అంటే మంగా క్యారెక్టర్ ఎంత ఫైస్టీ ఉంటది. అవును. ఆ ఫన్నీయెస్ట్ సీన్ నాకు ఏం వచ్చిందంటే, మంగాని భయపెట్టించడానికి, హరాస్ చేయడానికి గుండాలు వస్తారు ఇట్లా సీన్ లో. ఇట్లా నలుగురు గుండాలు వచ్చి హరాస్ చేస్తుంటే సడన్ గా ఇట్లా కాసేపు చూస్తుంది, కాసేపు ఇమీడియట్ గా కొట్టడం మొదలెడుతుంది. ఈ డైరెక్టర్ వీరా పరిగెత్తుకుంటే, అమ్మా నువ్వు భయపడాలి, హీరో వచ్చి నేను కాపాడాలి, నువ్వు కొట్టకూడదు. ఫనీ సీన్. నాకైతే ఆ డాన్స్ కొరియోగ్రఫీ అంతా పిచ్చి నచ్చింది. డాన్స్ కొరియోగ్రఫీ మళ్ళీ అన్నిటికంటే ఫన్నీయెస్ట్ అనిపించింది. హీరో హీరోయిన్ ది ఫస్ట్ సీన్, నీ పేరేమి నాకు అంటే ఇది ఒక తమిళ్ టచ్ కూడా అనుకోవచ్చు. జనరల్లీ తమిళ్ మూవీస్ లో ఇలాంటి యూనో స్లాప్ స్టిక్ కామెడీ చూస్తూ వాడు ఫైనల్లీ కరెక్ట్ ఇస్తాడు టేక్. అవును. అప్పుడు ఒకళ్ళు వేస్తాడు, వీడియో వాడు నా చెప్పు పట్టుకో. అది నాకు అది టైం అంటే ఆ మొత్తం టేకింగ్ నాకు పిచ్చి నచ్చింది. నాకు అలాంటి జోకులు నచ్చుతాయి బేసికలీ, చాలా నచ్చుతాయి నాకు. సింపుల్ వాడు వచ్చి పెద్ద డైలాగ్ కూడా ఏమన్నాడు, జస్ట్ ఇట్లా లేస్తాడు అంటే అది లేవడం భలే ఉంటది. ఇంకోటి అది మనం పేసింగ్ మాట్లాడతాము, ఆర్గానిక్ గా ఎలా రావాలి, ఎప్పుడు రావాలి సినిమాలు అని.
ఈ సినిమాలో ఎంత బాగా చూపించారు. మొదలుగా ఏమో ఊరు వాళ్ళు నవ్వడం వాళ్ళ మీద, ఏం తీస్తున్నారు సినిమాల మీద, చిత్త పనులు, పంచాయతీ పెడతారు. తర్వాత నవ్వడం అయిపోయిన తర్వాత వాళ్ళు కోపంగా దిగుతారు. ఇంకా ఏంది ఇట్లా నువ్వు మా ఊర్లో ఆడవాళ్ళని చెడగొడుతున్నావు అని అట్లా వస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఇంకా కోఆపరేట్ చేయడం మొదలు పెడతారు. అది ఎంత స్మూత్ గా మారుతుంది. అది అందరు ఒక చెయ్యి వేయడము. అండ్ వీళ్ళకి మోస్ట్ అగేన్స్ట్ గా ఉన్నవాడే కెమెరా ఇరిగిపోయినప్పుడు నా 3-4 గొర్రెలు అమ్మేస్తాను మనకు పైసలు రావా అని వాడంటాడు వచ్చి. అందరికంటే ఫస్ట్ వాడు వస్తాడు, అందరికంటే అగేన్స్ట్ ఉంటాడు వాడు. గొర్రెలు అమ్మేస్తా అన్న దాకా వస్తాడు వాడు. అండ్ లాస్ట్ లో ఫైనల్ సీన్ లో వచ్చి కూడా ఒక 20-25 మంది ఉంటారు అక్కడ. వచ్చి షూట్ అయిన తర్వాత మా ఇంట్లో లంచ్ ఏర్పాటు చేస్తాం, మీరు అందరూ వచ్చి తినిపోండి అని చెప్తాడు. అసలు ఎంత సింపుల్, ఎక్కువ గిలగిల కొట్టుకోకుండా ఇట్లా చెస్ట్ బీటింగ్ అంటారు కదా, అట్లా లేకుండా మామూలుగా జస్ట్ ఇట్లా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ రియల్ లైఫ్ లో అట్లనే మారుతారు. ఇంత రియలిస్టిక్ గా ఉండే అసలు. నాకు ఒక్కటే బాధ ఏం తెలుసా బోగస్, అండ్ ఇది తొందరగా మారాలి. ఇది మారకపోతే మనకి రాను రాను చాలా కష్టాలు వస్తాయి. ప్రతి యాక్టర్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉండే, అండ్ అది కనబడింది కూడా. నా బాధ ఏంటంటే వీళ్ళు కమర్షియలీ సక్సెస్ అయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ ఇప్పుడు సినిమా బండి కూడా యాజ్ అ మూవీ నాకు తెలియదు థియేటర్లో ఎంత నడిచిందని. థియేటర్లో ఎంత నడిచిందో తెలియదు, కానీ నెట్ఫ్లిక్స్ లో బాగా నడిచిందని విన్నాను. ఇంకోటి ఏంటంటే 2021లో ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియా అన్న దాంట్లో సినిమా బండి కూడా ఇవన్నీ క్రిటికల్ అక్లేమ్ ఇవి కదా. ఓ బడబడబడ రోల్ అయితే రాలే, వీళ్ళని మళ్ళీ చూడలేదు నేను ఇప్పటివరకు. దేంట్లో సినిమా చూస్తానేమో తెలియదేమో. సినిమా బండి థియేటర్ నుంచి జనాలు ఎప్పుడైతే బయటకు వచ్చి 100 కోట్లు అరుస్తారు అప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా. వీళ్ళ ఫోటోలో కూడా అభిషేకాలు చేయించి పాలాభిషేకాలు చేయించామని దండలు వేసి వీళ్ళు రోడ్ పైన పడితే ఊపిరి పీల్చుకొని కూడా ఫోటోలు దిగి నాకు జెన్యూన్ గా అనిపిస్తుంది తెలుసా. వీళ్ళు దే డిజర్వ్, అంటే వేరే వాళ్ళు డిజర్వ్ చేయరని కాదు, కానీ వీళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి. నా థింకింగ్ అది. వీళ్ళని ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు రైజ్ అవుతారు కదా, అండ్ ఉట్టి యాక్టర్స్ అనే కాదు, ఈ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ, ఆ ప్రొడక్షన్ టీం మొత్తం ఎప్పుడైతే వీళ్ళు రైజ్ అవుతారో, వీళ్ళకి ఇలాంటి మంచి మంచి ఇంకా రోల్స్ వస్తాయో, అప్పుడు మనం నిజంగా మన పొటెన్షియల్ ని ట్యాప్ చేస్తున్నాం అనిపిస్తుంది. అవును, ఇలాంటి పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే 1 hour 40 minutes లో టైం వేస్ట్ చేయకుండా, పాటలు బాగా ఉండి కూడా ఇలాంటివి వచ్చాయి. క్యారెక్టర్లతో సంబంధించి స్టార్ వాల్యూ ఏమి లేకుండా ఇలాంటివి వస్తున్నాయంటే మన దగ్గర ఆ పొటెన్షియల్ ఉంది, ఆ క్రియేటివిటీ ఉంది. జస్ట్ ఇంకా కొంచెం ఈ పుష్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రేక్షకులుగా మనం అడగాలి. మనము ఐ థింక్ మన పాడ్కాస్ట్ లో ఇది మళ్ళీ చెప్పాము, మనం ప్రయత్నాలని ప్రోత్సహించండి. తప్పు అయితే అయింది, కానీ అట్లీస్ట్ మనం ప్రోత్సహించడం మొదలు పెడితే ఆ తప్పులు సరిదిద్దుకొని వాళ్ళు మళ్ళీ ఇంకా మంచి చిత్రాలను తీస్తూ ఉంటారు. ఒక రకంగా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకి ఒక ఆడియన్స్ మెంబర్ రికమెండ్ చేశాడు, ఇది ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ సినిమా కాకపోయినా దినేష్ రికమెండ్ చేశాడు, అండ్ దినేష్ రేటింగ్ కూడా 6 out of 10 అన్నాడు. దినేష్ సిగ్గు ఉందా నీకు? ఏ యాంగిల్లో 6 out of 10 అది? నువ్వు పక్కకు రారా దినేష్. ఇంకోటి IMDbలో కూడా ఈ సినిమాకి 8 out of 10 రేటింగ్ ఉంది, విచ్ ఇస్ అ పాజిటివ్. అవన్నీ జనాలే ఇస్తారు ఆ రేటింగ్స్, కరెక్టే, కానీ కలెక్షన్స్ లో రావాలి, ఎగ్జాక్ట్లీ పైసలు రావాలి. అది ఎందుకంటే వీళ్ళు అంతా చేసి మళ్ళీ అదే ఉద్యోగాలు చేసుకుంటూ అవన్నీ కష్టపడ్డారు అనుకో, ఏ లాభం ఏమున్నది? అదే పైసలు రావాలి. ఇంకో పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రాజ్ అండ్ డీకే. ఎవరైతే ఇప్పుడు మన ఫ్యామిలీ మ్యాన్ 1 and 2 తీసారో వాళ్ళు జనరల్ గా ఎక్కువ వాళ్ళు బాలీవుడ్ లో పనిచేస్తారు, తెలుగు వాళ్ళే అయినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కి సపోర్ట్ చేయడము, ఆ ఫిల్మ్ మేకర్ కూడా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కి తగ్గట్టు పనిచేశాడు. ఇచ్చిన సపోర్ట్ కి డిజర్వింగ్ గా ఒక మంచి మూవీ తీశాడు సినిమా బండి. సో బ్రూట్ రేటింగ్ మనం చెప్పేసుకున్నాం. బోగస్ నేను నా రేటింగ్ చెప్పలే ఇంకా. అవునా? అయితే 10 అన్నా నేను. బ్రోచేవార్ తర్వాత ఇదే మస్తు మూవీ నేను చూసింది అంటే అయితే 10 అంటే 8, 9 అన్నావు. 8.5 అన్నావు. 8.5. బ్రూట్ నీ రేటింగ్ ఏంటి? 9.5. ఏ బాబా నీతో వచ్చిన ఆ జబ్బు, నాకు ఆ నర ఇచ్చే జబ్బు.
9.5 ఎందుకు అందుకే మాస్క్ ఇస్తానంటే వేసుకోవాలి. నేను ఈ 9.5లో ఒక 5 మార్కులు కేవలం ఎగ్జిక్యూషన్ కి ఇస్తాను నేను. Yeah. ఒక సింపుల్ కథని ఇంత టైట్ గా ఇంత బ్యూటిఫుల్ గా మనకి చూపించినందుకు దానికే ఇస్తా. 2 మార్కులు దేనికి ఇస్తా తెలుసా నేను? 1 hour 40 minutes అన్న టైం ఉన్నది చూడు, దానికే ఇస్తాను. నేను 9కి వెళ్ళిపోతున్నా బ్రో. నాది తరపు నుంచి 9, ఇది నాట్ 8.5, 9 ఫర్ షూర్. నేను 9.5 ఇస్తా. ఎందుకంటే ఎప్పుడైనా నేను బోగస్ కంటే ఎక్కువ దిల్దార్ ఉంటా. సో మా ప్రేక్షకుల్లో ఎవరైనా డైరెక్టర్లు, రాబోయే స్టోరీ రైటర్, యాక్టర్ ఉన్నారంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఎక్కువ రేటింగ్ ఇస్తా. ఈ బోగస్ తోటి ఏం సరిపోదు, ఊరికే హోంవర్క్ ఇస్తాడు, మీరు ఎస్ఏ రాయండి, టైం స్టాప్లతో సహా పంపేయండి అవి ఇవి అని. ఎప్పుడు కష్టపెట్టద్దు మనుషుల్ని. బోగస్ ఎప్పుడు నేర్చుకుంటావో ఏందో, నెత్తికి గుడ్డ కట్టుకుని వస్తారు. పొలాల్లో పని చేయాలి కదా, పొద్దుగాల అవగానే పొలాలకి వెళ్ళి పని చేయాలి నేను. సో మా గుణపాఠాలు చెప్పుకోలే. నా గుణపాఠం ఏంటంటే ఎప్పుడైనా పెళ్ళాం టీవీ చూస్తుంటే ఇట్లా చెప్పబెట్టకుండా టీవీ ఆఫ్ చేయద్దు, మనకే మంచిది కాదు. అందరికీ ఆ వీరాకు వచ్చిన పెళ్ళంలాగా ఉండరు పరిస్థితి. టీవీ ఇట్లా ఛానల్ మార్చిను లేకపోతే టీవీ ఆఫ్ చేసిండ్రు మీ పెళ్ళం టీవీ చూస్తుంటే అంటే అంతే సంగతులు. అది నిజంగా ఆటో బతికైపోతుంది. అప్పుడు 7 seater నడుపుకుంటూ కూర్చోాలి, దిల్సినార్ అనుకుంటూ. నాకు వచ్చిన గుణపాఠం ఏంటంటే, ఎవరైనా సలహాలు చెప్తున్నారు, ఐడియాలు ఇస్తున్నారు అంటే వాడు పైసలు ఉన్నోడా, అంతస్తు ఉన్నోడా, లేనోడా, పెద్దోడా, చిన్నోడా అవన్నీ చూడకూడదు, ఆ సలహాని చూడాలి. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు భాష వచ్చి కంటిన్యూటీ లేదు, మీరు బట్టలు మారుస్తున్నారు అన్న, ఎంత కరెక్ట్ పాయింట్ అది. సో అలా ఉండాలన్నమాట. చెప్పు. పేరుంది కదా అని చెప్పి రచయిత ఉంటే, పేరుంది కదా అని చెప్పి వెంటనే నమ్మేయద్దు. ఫస్ట్ ఆయన పోయి అడగండి. ఇప్పుడు వీళ్ళంతా స్క్రిప్ట్ తాత నువ్వే రాసిన, తాత స్క్రిప్ట్ తాత కదా లాస్ట్కి తాతకి చదువు కూడా రాదు. సో ఎవడు రాసిండు, ముక్కుమోహన్ తెలియనోడు అందరిది నమ్మేది మాట. ఫస్ట్ కనుక్కోండి. ఇట్లా తాత క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది నిజంగా, సినిమా అంత బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు. కానీ అది కొంచెం ఏది చదివితే కింద పేరుందంటే వెంటనే, ఈ ఇన్స్టాగ్రామ్ లో అందరు అట్లనే బేవకూఫ్లు అవుతాం, నమ్మకండి వెంటనే. నాకు ఇంకో గుణపాఠం ఏముందంటే, ఈ వీరా లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏమంటారంటే డ్రీమర్స్. ఎవరైతే పగటి కళలు కనడమే కాకుండా అది అందరికీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, మనము ఇప్పుడు రోజు చేస్తున్న రోజు గీసుకుంటున్న పనులు కంటే మనం ఏదైనా కొత్తగా చేయొచ్చా, దాంతో పొటెన్షియల్ ఉన్నదాని మీద పొటెన్షియల్ అర్థం చేసుకోవడం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఊరికి ఒకటి ఉన్నా చాలు, వాళ్ళని మాత్రం కాపాడుకొని అలా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకంటే వీడికి కెమెరా దొరకగానే వీడు ఇమీడియట్ గా అమ్మేయచ్చు ఆ కెమెరా పైసల కోసం. కానీ వాడు అమ్మకుండా వాడి ఫ్రెండ్ వచ్చి రెంట్కి ఇద్దాం అంటాడు కూడా, 10,000 వస్తాయంటాడు కూడా, దాంతో వాడి ఆటో ఫైనాన్సింగ్ అంతా అయిపోయేది. అయినా అది చేయకుండా వీడు సినిమా తీద్దామని డిసైడ్ అవుతాడు. దాని వల్ల మొత్తం వాడి మీదనే కాదు, వాడు మొత్తం ఊరి మీద ప్రభావం అవుతుంది. సో అది పెద్ద చూపు అంటారు. పెద్ద చూపు పెద్ద ఆలోచన ఇవి ఉండాలి మనిషి అన్న తర్వాత. బోగస్కి లేవు, నెత్తిపైన గుడ్డ ఉందంటే బోగస్కి. పొలాల్లో పనిచేయాలి కాబట్టి బోగస్ ఒక మంచి మూవీ రివ్యూ చేసిన తర్వాత మనం ఇంకా సాగదీయద్దు దీన్ని. సో మనం ఏమనుకుంటాం, బోగస్ ఎప్పుడు సినిమానే 1.5 hour 1 hour 40 minutes ఉంది కాబట్టి మనం కూడా సాగదీయకూడదు. చెప్పింది కరెక్ట్. సో మనం ప్రతిసారి కరెక్టే చెప్తా బోగస్ లేదు, అప్పుడప్పుడు చాలా రేర్ గా. సో మనం ప్రతిసారి అనుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సిగ్గు లేకుండా షేర్ చేయండి. దిల్సునార్